యాకోబు ఎలాగా సాధువై గుడారంలో నివసించాడో మనము కూడా సాధువైనటువంటి మృదువైనటువంటి స్వభావము కలిగి మనం నడుచుకోవాలి. కారణం ఏంటంటే యేసుక్రీస్తులోకి మనం బాప్తిస్మం పొందుకున్నాం, యేసుక్రీస్తును మనం ధరించుకున్నాం. కాబట్టి ఆయన గుణ లక్షణాలను మనము కలిగి జీవించాలి. అప్పుడే అన్యజనులు మనల్ని చూసి మార్పు చెందుతారు. మనం చెప్పే మాటలను బట్టి ఎవరు మారరంటే మన ప్రవర్తనను బట్టి మారుతారు, మన క్రియలను బట్టి మారుతారు. మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి మన దేవుని నామము ఘనపరచబడుతుంది అన్యజనులు ఎదుట. మన సరి అయిన ప్రవర్తన లేకుండా నువ్వు గంటలు వాక్యం చెప్పినా, ప్రసంగాలు చేసినా అది వ్యర్థమే. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ యాకోబు గారు సాధువై గుడారంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అతన్ని ప్రేమించాడండి. అందుకే